ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా సువార్త కార్యక్రమాలకు స్వాగతం తెలియజేస్తున్నాను. ఇవాళ ధ్యానాంశం ఏంటంటే ఒక క్రొత్త విషయాన్ని గూర్చిన కథ. ఒక క్రొత్త విషయాన్ని గూర్చిన కథ. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు స్తుతులు తెలియజేస్తున్నాను తండ్రి. ఈవేళ ఈ ప్రసంగాన్ని తండ్రి నేను చేస్తూ ఉండగా నాయన, ఈ ప్రసంగం ద్వారా అనేకమైన సత్యమైన సంగతులు తెలుసుకోవటానికి ఈ ప్రసంగం సహాయపడేలా చేసి, అందరి హృదయాల్లోనూ నాటుకునేలా చేసి, సత్యం వైపు వెలుగు వైపు నడిపించడానికి, క్రీస్తుతో కలిసి జీవించడానికి, నిత్య జీవానికి వారసులుగా ఉండటానికి ఈ ప్రసంగం సహాయపడేలా చేయమని వినయపూర్వకముగా యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. ఒక క్రొత్త విషయాన్ని గూర్చిన కథ. ఏంటా కొత్త విషయం అంటే, యూదులందరూ కూడా ఇంతకు ముందు ధర్మశాస్త్రం కింద జీవించారు, ధర్మశాస్త్రానికి లోబడి జీవించారు. అయితే ఇప్పుడు యేసు ప్రభువారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తరువాత ఆయన పరలోకమునకు ఆరోహణమైపోతూ అక్కడ ఉన్న వారందరితోటి ఏమైతే చెప్పాడు అంటే, ముఖ్యంగా శిష్యులతో ఏమని చెప్పారంటే, మీరు యెరూషలేము విడిచి ఎక్కడికి వెళ్ళకండి. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడే ప్రభువైన యేసుక్రీస్తు వారు వెళ్ళిపోతానని చెప్పినప్పుడు వారు కలవరపడినప్పుడు మీ హృదయాలు కలవరపడనివ్వకండి. నేను వెళ్ళి మీకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను. ఆ ఆదరణకర్త మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. నేను మీకు ఏ ఏ సంగతులు అయితే ఆజ్ఞాపించానో అవన్నీ కూడా మీకు తెలియజేస్తానని చెప్పినప్పుడు వారు యేసుక్రీస్తు వారు పరలోకం గుండా అంటే మేఘాల గుండా ఆరోహణ అవటం వారు చూశారు. తర్వాత పెంతెకోస్తు అనే పండగ వచ్చినప్పుడు దేవుడు ఏ ఆత్మనైతే పంపిస్తానని చెప్పాడో ఆ పరిశుద్ధాత్ముడు పెంతెకోస్తు అనే పండగ మీద 12 శిష్యుల మీద అగ్ని నాలుకలుగా విభాగింపబడినట్లుగా అగ్ని వారి మీదకొచ్చి వారి అగ్నిలో పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందారండి. అప్పుడు పెంతెకోస్తు అనే పండగ రోజున పేతురు గారు, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు క్రీస్తుగాను ప్రభువుగాను నియమించారని చెప్పినప్పుడు, మీరు ఆయనను సిలువకు అప్పగించారు, కానీ పాతాళం ఆయనను ఏమీ కూడా చేయలేకపోయింది, ఆయన తిరిగి సజీవుడిగా లేచాడు అని చెప్పినప్పుడు వారు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం 3000 మంది బాప్తిసం పొందారు. యేసే క్రీస్తుని మన ఎదురు చూస్తున్న మెస్సీ ఈయనని పేతురు గారు చెప్పినప్పుడు 3000 మంది రక్షించబడ్డారు. అంటే క్రొత్త నిబంధన సంఘం ప్రారంభించబడిందండి. అంతవరకు కూడా ధర్మశాస్త్రం కింద ఉన్న వీరు ఇప్పుడు ఒక క్రొత్త నిబంధన సంఘంలోకి వాళ్ళు వచ్చారండి. ఇదే ఈ కొత్త విషయాన్ని గూర్చిన కథ, ఈ క్రొత్త నిబంధన సంఘం. ఇది క్రొత్త విషయం. అంతవరకు కూడా ధర్మశాస్త్రం కింద ఉన్నారండి వాళ్ళు. వారు ఎంతవరకు పీల్చుకున్న వాసనకు బదులుగా వేరైన సువాసన వచ్చిందండి వాళ్ళకి. ఇంతకు ముందు జంతు బలులు, దోపార్తులు ఆ వాసన అఘ్రాణించినటువంటి వారు ఇప్పుడు క్రొత్త నిబంధన ఆత్మతో సత్యముతో ఆరాధించడం ద్వారా వారు ఒక క్రొత్త రకమైన సువాసనను వాళ్ళు పీల్చారండి. వాళ్ళు ఎంతవరకు దేవునితో మానవునికి ఉన్న సంబంధం ఆశ్చర్యకరమైన వేరొక మలుపు తిరిగిందండి. ఎంతవరకు ధర్మశాస్త్రం కింద ఉన్నటువంటి వారు, మానవునికి దేవునికి ధర్మశాస్త్రం అప్పట్లో, ఎంతవరకు దేవునితో మానవునికి ఉన్న సంబంధం ఆశ్చర్యకరమైన వేరొక మలుపు తిరిగిందండి. ఆ మలుపు ఏంటంటే పాత నిబంధనలో నుంచి కొత్త నిబంధనలోకి రావటం, ధర్మశాస్త్రం కింద నుంచి కొత్త నిబంధన సంఘంలోకి రావటం అండి. యేసును క్రీస్తుగా నమ్మిన వారి జీవితాల్లో అనేక మార్పులు జరిగాయండి. ఎప్పుడైతే ధర్మశాస్త్రం నుంచి
రక్షించబడి కొత్త నిబంధన సంఘము, దేవుడు స్థాపించాలన్న సంఘము, క్రీస్తు సంఘములోకి ఎవరైతే వచ్చారో వారి జీవితాల్లో అనేకమైన మార్పులు జరిగాయండి. రక్షించబడిన వారి జీవితాల్లో మార్పులు జరిగినవి, అలాగనే అపోస్తుల జీవితంలో కూడా అనేకమైన మార్పులు జరిగినవండి. అపోస్తులు ఆసక్తికరమైన తీరులో వింతగా మారిపోయారండి. ముందు అపోస్తుల గురించి మనం మాట్లాడతాం. ఒకప్పుడు అపోస్తులు ఎటువంటి వారు, ఇప్పుడు పెంతెకొస్తు అనే పండుగ రోజున పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందిన తర్వాత వారు ఏ విధంగా మారిపోయారో ఒక కొత్త విషయాన్ని గుర్చిన ఖరీదేనండి. ఒకప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు, ఇప్పుడు కొత్త విషయం, ఇప్పుడు ఎలా ఉన్నారు రక్షించబడిన తర్వాత, పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందిన తర్వాత అపోస్తులు ఎలాగున్నారంటే, ఇప్పుడు వారి మనస్సులు, ఆత్మలు, హృదయాలు, స్వభావ లక్షణాలు ఇంతకు ముందుతో పోల్చితే వేరుగా ఉన్నాయండి. ఇంతకు ముందు వారు వేరండి. రక్షణ పొందక ముందు, పరిశుద్ధాత్మ వారి మీదకి రాకముందు వారి మనసులు వేరు, ఆత్మలు వేరు, హృదయాలు వేరు, వారి స్వభావ లక్షణాలు వేరండి. కానీ ఇప్పుడు ఎలా ఉన్నారంటే, వాళ్ళు ఇంకా పాత విషయాలు చూసినట్లయితే వాళ్ళు విసిగిపోయారండి, వాళ్ళు అలసిపోయారండి, వాళ్ళు నిరాశపడ్డారండి, తబ్బిబ్బు పడ్డారు. యేసుప్రభు వారి సమాధి చేసేసిన తర్వాత వాళ్ళు తబ్బిబ్బు పడ్డారండి, వాళ్ళు నిరుత్సాహపడ్డారు, మళ్ళీ వేటకి వెళ్ళిపోయారండి వాళ్ళు. అయితే ఇప్పుడు ఎలా ఉన్నారంటే, వాళ్ళు పెంతెకొస్తు అనే పండుగ రోజున పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందిన తర్వాత వాళ్ళు ఎలా ఉన్నారంటే ఉత్సాహభరితులయ్యారు. ఒకప్పుడు పారిపోయినటువంటి వీళ్ళు, యేసుక్రీస్తుని ఎరగనటువంటి వీళ్ళు ఎదిరించేవారుగా మారిపోయారు, ధైర్యవంతులుగా మారిపోయారు, నమ్మిక గలవారుగా మారిపోయారు, పోరాడువారుగా మారిపోయారండి వాళ్ళు. ఇప్పుడు భయం లేదండి వీళ్ళలో. చంపుతారని భయం లేదు, చస్తామని భయం లేదండి. వారి హృదయం క్రీస్తుతో నిండిపోయిందండి, వారి మనసులో క్రీస్తుతో నిండిపోయినవండి. ఇప్పుడు వాళ్ళు ఒక ఉత్సాహభరితంగా ఉన్నారండి, వాళ్ళు ఎదిరించేవారుగా ఉన్నారు, ధైర్యవంతులుగా ఉన్నారండి, ఆకాశము గుండా ఆరోహణమైన నమ్మకస్తులుగా ఉన్నారండి. వినేవారికి ఎవరికైనా సరే సువార్త ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నారండి వీళ్ళు. ఎవరైనా వినేవాళ్ళు ఉంటే వారందరికీ కూడా సువార్తను ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నారండి వాళ్ళు. ఎంత ధైర్యంగా ఉన్నారంటే, వాళ్ళు యోధామత నాయకులు, యాజకులు, శాస్త్రులు, మహాసభ వారు సైతం ఆశ్చర్యపడేలాగా వారు వీరు మాట్లాడుతుంటే తిరిగి మాట్లాడలేకపోయారండి. వాళ్ళే ఆశ్చర్యపోయారండి. ఈ వాక్చాతుర్యం ఏంటి, ఈ ధైర్యం ఏంటి వీళ్ళకి? కారణం ఏంటంటే క్రొత్త నిబంధన సంఘము పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందడం వల్ల, ధర్మశాస్త్రం నుంచి విడుదల పొంది నూతన నిబంధన క్రైస్తవులుగా మారటం వల్ల, గతంలో మోషే ధర్మశాస్త్రానికి నమ్మకమైన శిష్యులు, ఒకప్పుడు వీళ్ళందరూ కూడా మోషే ధర్మశాస్త్రానికి నమ్మకమైన శిష్యులే, ఇప్పుడు క్రొత్త నిబంధనకు నమ్మకస్తులుగా మారిపోయారండి వాళ్ళు. క్రొత్త నిబంధనకు నమ్మకంగా మారిపోయారండి వాళ్ళు. రక్షించబడిన వారు కూడా ఇంతవరకు ధర్మశాస్త్రం కింద బలులు అర్పించారు, నైవేద్యాలు పెట్టారు, ఇక చాలా చాలా చేశారండి వాళ్ళు, పండుగలు చేశారండి వాళ్ళు. ఇర్మీయా గ్రంథంలో దేవుడు తెలియజేశాడు, నేను ఒక నిబంధనను తెలియజేయబోతున్నాను, అది వారు మనసుల మీద రాస్తారని చెప్పి ఇర్మీయా గ్రంథంలో తెలియజేశాడు దేవుడు. ఇంతకుముందు ధర్మశాస్త్రాన్ని రాతి పలకల మీద రాస్తాడు, కానీ కొత్త నిబంధన వారు హృదయాల మీద రాస్తారని చెప్పాడు దేవుడు. అది ప్రారంభమైందండి. ఇప్పుడు ధర్మశాస్త్రం నుండి అనేక మంది మారుమనసు పొంది కొత్త నిబంధన వైపు వచ్చారండి వాళ్ళు, నూతన నిబంధన సంఘంలోకి వచ్చారండి వాళ్ళు. వారి ఆత్మతో సత్యముతో ఆరాధించడం మొదలైంది. వారి ఆత్మ సంబంధమైన పని హృదయపూర్వకంగా చేస్తున్నాడు వాళ్ళు. చూడండి, ఇంకా వారి సహవాసం కుటుంబ సంబంధమైన బాధవ్యం పెరిగిపోయిందండి. ఇప్పుడు దైవ ప్రేరితులైన అపోస్తుల కొత్త నిబంధన బయలుపరచబడిందండి. ఈ కొత్త నిబంధన బయలుపరిచిన వారు ఎవరంటే దైవ ప్రేరితులైన అపోస్తుల కొత్త నిబంధన బయలుపరచబడిందండి. యేసే క్రీస్తుని ప్రభువు అని ప్రకటింప ప్రారంభించారండి. యేసు అంటే రక్షకుడు అని అర్థం అండి. మత్తయి సువార్త 1:21 ఆ శిశువు యేసు అని పేరు పెట్టాలని చెప్పి దేవదూత యోసేపుకి చెప్పాడండి. యేసు అంటే రక్షకుడు అని అర్థం అండి. కానీ పెంతెకొస్తు పండుగ రోజున మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు క్రీస్తు గాను ప్రభువు గాను నియమించాడని చెప్పాడండి. క్రీస్తు అంటే అర్థం ఏంటంటే అభిషక్తుడు అర్థం అండి. అభిషక్తుడు అంటే ఏంటంటే ఒక రాజుగా అభిషక్తుడు అవటం అనమాట, ఒక రాజుగా చేయటండి. ఇంతకు ముందు దాసుడుగా ఉన్నాడు, అందరికీ లోబడ్డాడు, కొడితే కొట్టించుకున్నాడు, మేకులు నాటించుకున్నాడు,
సేవకుడిగా పనివాడికి పల్లెత్తి మాట కూడా మాట్లాడలేదండి. ఇప్పుడు మరణాన్ని జయించిన తర్వాత, మరణం ఆయన ఏమీ చేయలేకపోయింది. మరణాన్ని జయించిన తర్వాత అందరూ చూస్తుండగానే పరలోకానికి ఆరోహణమైపోయి తండ్రి కృపార్షుడు రాజుగా అభిషేకించబడ్డాడండి ఆయన. కనుక క్రీస్తుగా పిలువబడ్డాడు. క్రీస్తు అంటే అభిషేకించబడినవాడు, రాజుగా అభిషేకించబడినటువంటి వాడండి క్రీస్తు అంటేనే. అందుకే పేతురు మాట్లాడుతున్నారండి, మీరు సిలువేసి ఈ యేసునే దేవుడు క్రీస్తుగాను ప్రభువుగాను మాట్లాడారు. ప్రభు అంటే యజమాని అని అర్థం అండి. యజమాని ఎప్పుడు ఇక్కడ కింద వచ్చేది పని చేయించుకుంటుంటాడండి. మనమందరం కూడా యజమాని మాట వినాలి. ఇప్పుడు ఆయన ప్రపంచాన్ని పరిపాలిస్తున్నటువంటి వాడండి. తండ్రి కృపార్షుని కూర్చొని ప్రపంచాన్ని పరిపాలిస్తున్నాడు క్రీస్తు అండి. ఇప్పుడు ఆయన క్రీస్తును సంబోధించాలి మనం. ప్రభు అంటే యజమానుడు అండి, మనందరికీ కూడా యజమానుడు. మనం అందరం కూడా ఆయనకి లోబడవలసిన వారమే ఉన్నాం. మనం తన స్వరక్తి ఇచ్చి మనం సంపాదించుకున్నాడు, కొనుక్కున్నాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కనుక ఆయన మనకి యజమానుడు. ఇప్పుడు మనమందరము కూడా ఆయనకు లోబడాలి. అది ప్రభు అంటే అర్థం అదండి. క్రీస్తు అనేది యేసు యొక్క ఇచ్చింపబడిన పదవి మనం తెలుసుకోవాలి మనం అందరూ కూడాను. ఇంకా మత్తయి 28:18 చూసినట్లయితే, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఉందని చెప్తున్నాడు ప్రభు. ప్రభు అంటే అర్థం ఏంటి? పరలోకంలో సర్వాధికారం ఉంది, భూమి మీద కూడా సర్వాధికారం ఉందండి. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే, అపోస్తులు వారి మనస్తత్వం మారిపోయింది, వాళ్ళ స్వభావం మారిపోయింది, వాళ్ళ హృదయాలు మారిపోయినాయి. అలాగని ఇంతవరకు కూడా పాత నిబంధన ప్రకారంగా బలులకి వాటికి అలవాటు పడినటువంటి వీళ్ళు ఇప్పుడు క్రైస్తవులైన యూదులు ఎలాగనంటే పస్కా, పెంతుకోస్తు, గుడారాల పండుగ చేయడం మానివేశారండి. ఇప్పుడు వాళ్ళు గమనించిన ఆనాడు రక్షించబడిన మొదటి శతాబ్దపు క్రైస్తవులు ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి పస్కా పండుగను, పెంతుకోస్తు పండుగను, గుడారాల పండుగను మానేశారండి వాళ్ళు. అపోస్తులు వాళ్ళకి అలా బోధిస్తే అపోస్తుల బాధకు లోబడ్డారండి. కానీ ఇంకా మూర్ఖత్వం ఏంటంటే, మొదటి శతాబ్దపు క్రైస్తవులు ఇవన్నీ కూడా మానేస్తే ఈనాడు దొంగ బోధకులు ఈవేళ దొంగ అపోస్తుల్ని వేషం వేసుకుని ఇంకా పెంతుకోస్తు పండుగలు, పండసాల పండుగలు, పస్కా పండుగలు చేస్తారండి వీళ్ళు. ఇంకా మీకు ఆనాడు కొత్త నిబంధన క్రైస్తవులు మానివేశారండి. వాళ్ళు ఎప్పటి నుంచి అలవాటు పడిపోయారు. అయినా కూడా అపోస్తుల బోధ విని వారు మారిపోయారండి వాళ్ళంది. వాళ్ళు జంతు బలులు మానేశారు, సున్నతి పోయింది, ప్రథమ ఫలాల పండుగ తీసేశారు, అర్పణలు అర్పించడం మానేశారు. యాజకత్వం కొరకు ఇప్పుడు లేవి గోత్రాన్ని చూడలేదని వాళ్ళు. రక్షించబడిన మనం అందరము కూడా యాజకులు. ఇప్పుడు మనం చూడండి ఎంత మార్పు వచ్చింది చూడండి. కొత్త నిబంధన సంఘంలోను 3000 మంది బాప్తిసం పొందారు, 5000 మంది బాప్తిసం పొందారు. అలా సంఘాలు విస్తరించుకుంటూ వెళ్ళిపోయినాయండి. అప్పుడు వాళ్ళందరూ కూడా అపోస్తులు ఏమైతే చెప్పారో ఆ బోధకు లోబడ్డారో ధర్మశాస్త్రుడు పూర్తిగా వాళ్ళు విడుదల పొందారండి. వాళ్ళు దేవుడు తెలియజేశాడండి. అందుకే అపోస్తుల కార్యం 2:42 ఈ విధంగా ఉంది, రక్షించబడిన వారందరూ అపోస్తుల బోధ యందును వాళ్ళు ఏం బోధించారో దానికే లోబడ్డారంట. వాళ్ళు ఇంకా ధర్మశాస్త్రం గురించి మాట్లాడలేదండి. వాళ్ళు అన్ని విడిచిపెట్టేశారండి. ఇంక వాళ్ళు అపోస్తుల బోధ యందును, సహవాసం అందును, ఇప్పుడు పస్కా స్థానంలో రొట్టె విచ్చుడు వచ్చిందండి. ఇప్పుడు రొట్టె విచ్చుడు యందును, ప్రార్థన యందును ఎడతెక్కవారు జీవించారండి. ఎడతెక్కవారు జీవించారండి వాళ్ళు. ఇది మనం అందరము కూడా తెలుసుకోవాలండి. అలాగే హెబ్రీ పత్రిక 10:19 చూసినట్లయితే, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం ఎన్నిది. ఇది ప్రజలందరూ, అది కేవలం ధర్మశాస్త్రం ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే. కానీ ఇప్పుడు కొత్త నిబంధన యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం అనగా నూతనమైనది, జీవము గలది, ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గం ఉండేది. అంతా కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏర్పాటు చేసిన మార్గం అండి ఇది. సత్యం కొరకు ధర్మశాస్త్రం వైపు చూడక అపోస్తులతో చూడటం మొదలు పెట్టారని రక్షించబడిన వారు అందరూ కూడా. వాళ్ళు విడిచిపెట్టేస్తే ఇంకా ఏం చేస్తారు ఇప్పుడు వాళ్ళు? ఇంకేం చేస్తారండి? ఇంకా ఆ పాత నిబంధన పద్ధతులు ఇంకా కూడా అమలు చేస్తారండి చాలా మంది. ఇప్పుడు దశమ భాగాలు కదండి వర్ధిల్లు కొలది ఇవ్వటం మొదలు పెట్టారండి. యేసుక్రీస్తు నామం ద్వారా తండ్రికి ప్రార్థన చేయటం మొదలు పెట్టారండి. అప్పుడు యెహోవాకు మాత్రమే ప్రార్థన చేసేవారండి. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు నామము ద్వారా తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేయటం మొదలు పెట్టారండి. ఇప్పుడు ఎందుకంటే మనకు సమస్తమును క్రీస్తే మన కొరకు శిలువలో బలైపోయాడండి. మనం ఆయన రక్తం చేత కొనబడ్డామని మనందరం కూడా మన పరిశుద్ధులుగా నిర్దోషులుగా చేసుకున్నాడండి ఆయన. ఆయన గనక బలవకపోతే మనకు పాపక్షమాపణ నిత్యజీవం మనకు లేదని. మనకి ధర్మశాస్త్రం కింద ఆరాధనలు వాయిద్యాలు ఉపయోగించడానికి అలవాటు పడిన వారు కేవలం గాత్రంతో మాత్రం పాడటం మొదలు పెట్టారండి. ఇప్పుడు అవన్నీ విడిచిపెట్టేశారండి. కానీ ఇప్పుడు ఇంకా కూడా ఆ పాత నిబంధనలు ఏ వాయిద్యాలు అయితే వాయించారో అవి ఇంకా వాయిస్తూనే ఉన్నారండి జనాలు. ఇంకా
అప్పుడు కొత్త నిబంధన క్రైస్తవులు మొత్తం మీద అన్ని విడిచిపెట్టేస్తే చూడండి, ఇప్పుడు అటువంటిప్పుడు బలులు కూడా చేయండి, మీరు నైవేద్యాలు అర్పించండి, పాత నిబంధన మొత్తం ఆచరించేయండి. అందులో మీకు ఇష్టం వచ్చినవి చేసుకుని మీకు ఇష్టం తీసివేయకూడదండి. ఇలా దేవుడు చెప్పలేదండి. అక్కడ ఆత్మతో మనసుతో పాడటం మొదలు పెట్టారు, హృదయాలతో పాడటం మొదలు పెట్టారు, జీవఫలాన్ని అర్పించడం మొదలు పెట్టారండి, స్తుతియాగం చేయడం మొదలు పెట్టారండి. వీళ్ళందరూ కూడాను దేవుని యొక్క నూతనమైన చట్టం యేసుక్రీస్తు ద్వారా వచ్చిందండి. నూతన చట్టంలోకి వచ్చేసారండి వాళ్ళు. అపోస్తుల ద్వారా తెలియబడిందని యూదుల నుండి మారిన ప్రతి ఒక్కరూ గుర్తించబడ్డారండి. వాళ్ళు ఏం చెప్తే అదే చేస్తారండి. ఇదే మార్పుకు ఉత్సాహభరితమైన ప్రదర్శన అండి. యేసు యొక్క శిలువ మరణం ద్వారా ధర్మశాస్త్రం మనం వేరు చేయబడ్డాం. ఇదే కొత్త కదండి. ఆ పాదాన్ని విడిచిపెట్టేశారండి. ఇప్పుడు అపోస్తులు ఏమైతే చెప్పారో అదే. అపోస్తులు ప్రపంచం అంతా సువార్తను పాటించారు. మీరు సర్వసృష్టికి వెళ్ళి సువార్తను పాటించమన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. సర్వసృష్టికి వెళ్ళి సువార్తను పాటించారండి. కానీ మొదటి శతాబ్దంలో రక్షించబడిన వారు అపోస్తుల బోధ యందు, సహవాసం యందు, ప్రార్థన యందు రొట్టె ఎలాగైతే ఎడతెక్కున్నారో మనం కూడా అలాగే ఉండాలి. ఆ బోధను ఆచరించాలి. దేవుడు స్థాపించిన సంఘంలో ఉండాలి. అప్పుడే మనకు నిత్య జీవము, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కాపుదల, జీవ గ్రంథంలో మన పేరు, పరిశుద్ధాత్మ వరం మనకు ఉంటుందండి. అంత నిష్టగా ఉన్నటువంటి వారు అపోస్తుల బోధని ఎలా మారిపోయారు? వెంటనే మారిపోలేదా? మరి ఇంకా నూతన నిబంధనల క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి వారు ఇంకా ఎందుకు మారలేదు? ఇంకా ధర్మశాస్త్ర పద్ధతులు ఇంకా ఎందుకు అవలంబిస్తున్నారు? ఇదందరూ కూడా మనం తెలుసుకోవాల్సిన వారు. మేము ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, పరలోకమందున్న దేవాన్ని పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు తెలియజేస్తున్నాను తండ్రి. ఒక గొప్ప ప్రసంగం ప్రభు. ఆనాడు విన్న వారందరూ మారి ఆత్మతో సత్యంతో ఆరాధించడం మొదలు పెట్టారు. బలులు, అర్పణలు, నైవేద్యాలు మానేశారు తండ్రి. పస్కాలు, పెంతుకొస్తులు, పనసాల పండుగలు, గుడారాల పండుగలు మానివేశారు తండ్రి. అన్నీ మానివేశారు ప్రభు. రొట్టె విచ్చడం నేర్చుకున్నారు తండ్రి. ప్రభు ఆయన యేసుకి చేసిన త్యాగము, ఆయన గొప్ప లోకరక్షకుడని, లోకమంతా ఎదురు చూస్తున్న మెషియన్ వారు గుర్తించారు తండ్రి. అందుకే తండ్రి సువార్త ప్రపంచం అంతా వ్యాపించబడుతుంది. ఆ 12 మంది సువార్త ప్రపంచం అంతా వ్యాపించబడుతుంది తండ్రి. ఇప్పుడు ఆ సువార్తను పని మాకు అప్పగించిన స్థుతులు తెలియజేస్తుంది, నిశ్చయం పట్టిస్తుండగా తండ్రి. ఆనాడు అపోస్తుల బోధ వింది, వారి ప్రార్థన యందు, వారి యొక్క బోధ యందు, ప్రార్థన యందు, సహవాసం అందు రొట్టె విచ్చినది ఎలాగైతే ఉన్నారో కూడా ఇప్పుడు ఈ బోధ విన్న వారు కూడా అదే సహవాసం ఉండి తండ్రి నిత్య జీవానికి వారసులుగా చేయమని, అబద్ధ బోధ నుంచి మా ప్రజలను కాపాడమని యేసుక్రీస్తును వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనములు. గాడ్ బ్లెస్ యు. Brother George Raju Vara, Church of Christ, Housing Board, Amalapuram, near Kims Medical College, Konaseema District, 533201. Mobile number 9848730355, 92933174887. Email ID georgerajuvara@gmail.com. Website www.helpingforpoor.com.